హలో అండి. నమస్తే. ఈరోజైతే మేము చిక్కుడుగాయ పచ్చడి పెట్టాము. టేస్ట్ మాత్రం చాలా బావుందండి. అయితే ఈ చిక్కుడుగాయ పచ్చడి మొత్తం కూడా మేము కట్టెల పొయ్యి మీద చేసామనమాట. అందుకే అనుకుంటా టేస్ట్ మాత్రం చాలా వచ్చింది. దీనికోసం ముందుగా ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు వేసుకొని దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కళాయిలో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయలను కూడా వేసేసి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ చిక్కుడుగాయలు కూడా మీరు మధ్యలోకి విచ్చుకొని చూసుకోండి, ఎందుకంటే పురుగులు ఉంటాయి కదా, సో వాటిని చూసుకుంటూ మీరు క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే కళాయిలో తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక ఫుల్ వెల్లుల్లిపాయ రెబ్బ ఉంటుంది కదా, సో వాటిని తీసేసుకొని కచ్చాపచ్చాగా దంచేసుకొని ఈ ఆయిల్లోనే వేసేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ముందుగా నానబెట్టుకొని గుజ్జు తీసినటువంటి చింతపండు గుజ్జును కూడా వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఈ చింతపండు గుజ్జు అనేది ఆయిల్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా దీన్ని అయితే ఉడకనివ్వాలి. గరిటతో మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇలా ఆయిల్ నుంచి చింతపండు గుజ్జు సపరేట్ అయిన తర్వాత పొయ్యి మీద నుంచి పక్కకు దింపేసి కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ పసుపు, అలాగే ఒక పావు కప్పు వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాము. మీరు ఎంతైతే స్పైస్గా తినగలరో దాన్ని బట్టి మీరు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ ఒక పావు కప్పు కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాము. సో దీని తర్వాత ఉప్పు మేమైతే ఇక్కడ ఒక 2 స్పూన్లు అయితే యాడ్ చేసామండి. మీరు టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టు ఉప్పునైతే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతుల్ని కూడా పౌడర్ చేసేసి దాన్ని కూడా కలిపేసుకొని ఈ చింతపండు గుజ్జులోనే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి గరిటతో కలిపేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయల్ని కూడా వేసేసుకొని గుజ్జంతా ఈ మిశ్రమం అంతా కూడా ఈ చిక్కుడుకాయ ముక్కలకి పట్టేంత వరకు కూడా కలిపేసుకోవాలి. తర్వాత ఇలా గ్లాస్ జార్లోకి తీసుకొని నిల్వ పెట్టేసుకోవడమే. బయట అయితే 2 నెలల వరకు ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.